నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సరైన మందులు లభ్యం కావటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మోకాల నొప్పులు. ఈ నొప్పులు తగ్గడం కోసం మార్కెట్లో జెల్స్, ఆయిల్స్, స్ప్రేస్, టాబ్లెట్స్, క్రీమ్స్ ఇలా రకరకాల ప్రోడక్ట్స్, చివరకు మోకాల్ చిప్పలు మార్పించే వరకు, అలాగే బరువు తగ్గడానికి కూడా. ఇక అదేవిధంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం, ఊడిపోయిన వెంట్రుకలను తిరిగి తెప్పించుకోవటం కోసం టాబ్లెట్స్, ఆయిల్స్, సీరమ్స్, పిఆర్పి వంటి చికిత్సలు, చివరికి హెయిర్ ప్లాంటేషన్ దాకా కూడా చూస్తూనే ఉన్నాం. టాబ్లెట్స్ పనిచేస్తే జెల్స్ ఎందుకు? ఆయిల్స్ పనిచేస్తే సీరం ఎందుకు? సీరం పనిచేస్తే పిఆర్పి ట్రీట్మెంట్ ఎందుకు? అంటే పిఆర్పి సత్ఫలితాన్ని ఇస్తే హెయిర్ ప్లాంటేషన్ ఎందుకు? అంటే ఈ జుట్టు సమస్యకు కూడా సూటబుల్ ప్రోడక్ట్స్ దొరకటం లేదని అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు, బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తామనే ప్రకటన న్యూస్ పేపర్స్ వాళ్ళు వెయ్యరు. అంటే అర్థం చేసుకోండి, డూప్లికేట్స్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఎంత విపరీతంగా ఉన్నాయని. ఈ జుట్టు రాలడం నిలిపివేస్తామని, కొత్త వెంట్రుకలు రప్పించడం చాలా ఈజీ అని, అది కూడా కేవలం 15 నుంచి 16 రోజుల్లో మాత్రం రప్పిస్తారని, మాక్సిమం ఫలితాలను ఫుల్ గ్యారంటీతో కస్టమర్లకి లైవ్ లో న్యూ హెయిర్ తెప్పించి రప్పించి చూపిస్తామని అంటున్నారు ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ నిర్వాహకులు శ్రీ రామారావు గారు. అయితే లైవ్ ఫలితాల కోసం, ఫుల్ గ్యారంటీ కోసం ఎంఆర్ బ్యూటీ సెంటర్ కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దూర ప్రాంతాల వారు ఎంఆర్ సెంటర్ వెళ్లకుండా ఇంటి వద్దనే వాడుకుని బెనిఫిట్ పొందే అవకాశం ఉందా? సెంటర్లో హెయిర్ ప్రోడక్ట్స్ కాకుండా ఇంకా ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, వాటి ఫలితాలు ఏంటి అని పూర్తి విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రామారావు గారు, నమస్కారం. నమస్కారం మేడం. సార్, ముందుగా చెప్పండి, అసలు బట్టతల అనేది ఎందుకు వస్తుందంటారు? బట్టతల రావడానికి జెంట్స్కి మాత్రం టెస్టోస్టిరాన్ కంటెంట్ అనేది దాని యొక్క ప్రభావం బ్రెయిన్ మీద చూపించడం వల్లనే ఎక్సెస్ హీట్ జనరేట్ అయ్యి అక్కడ ఊడిపోతుంది. అమ్మాయిలకి మరి ఈ అబ్బాయిలకి లాగా టెస్టోస్టిరాన్ కంటెంట్ పెద్దగా ఏమి ఉండదు కదా, వాళ్ళకు కూడా ఊడిపోతున్నాయి కదా. అవును. సో వాళ్ళకు ఊడిపోయినా వీళ్ళకు ఊడిపోయినా ఎక్సెస్ హీట్ జనరేట్ కావడమే. ఎక్సెస్ హీట్ అంటే ఎంత, మనిషి కంప్లీట్ గా కొంత హీట్ తో ఉండాలి. 96.8 డిగ్రీ సెల్సియస్ ఎంత ఉండాలి. ఆ హీట్ కంటే ఎక్కువ జనరేట్ చేసినప్పుడు అది వంశపారంపర్యంగా రానియండి, లేదా బ్రెయిన్ తనకు తానుగా కొన్ని మార్పులు చెంది ఆటోమేటిక్ ఎక్సెస్ హీట్ జనరేట్ చేయడం మొదలవుతుంది. అందరికీ ఏం కాదు అట్లా. కొంతమంది అంటుంటారు కదా సార్, అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నావు అందుకే నీకు జుట్టు రాలిపోతుంది అన్నట్లుగా కూడా అంటుంటారు. మరి అది నిజమే అంటారా? కరెక్టే. ఎక్కువగా ఆలోచించినప్పుడు ఎక్సెస్ హీట్ వల్ల 10 పోయినాయి అనుకోండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెస్ వల్ల, కంగారు వల్ల, ఆందోళన వల్ల, విచారం వల్ల, బాధ వల్ల, ఈ వివిధ కారణాల వల్ల 1-2 పోతాయి, బట్టతలలు రావు. అట్లా మామూలుగా పోయినటువంటి సాధారణ హెయిర్ ఫాల్ కిందనే మనం లెక్కేసుకోవాలి. అవన్నీ తిరిగి రీజనరేట్ అవుతాయి. కానీ ఎక్సెస్ హీట్ వల్ల పోయిన వాటిలలో మాక్సిమం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని మాత్రం లైవ్ లో ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి, వేరే సంగతి అనుకోండి. టోటల్ గా ఏంటంటే ఎక్సెస్ హీట్ జనరేట్ కావడమే బ్రెయిన్ నుంచి అవి ఊడిపోతూ ఉంటాయి. ఈ ఎక్సెస్ హీట్ వల్ల ఈ వెంట్రుకల యొక్క కుదుళ్ళు అంటే వేర్లు క్రమక్రమంగా హీట్ తట్టుకోలేక డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఆహారం తీసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా ఊడిపోవడము, కొంతకాలానికి ఈ రూట్స్ కూడా డ్యామేజ్, కుదుళ్ళు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. డ్యామేజ్ అయిపోయిన తర్వాత తిరిగి రావు. కొంతమందికి నున్నగా అయిపోతుంది, వాళ్ళకి నెక్స్ట్ ప్లాంటేషన్, హెయిర్ ప్లాంటేషన్. అంటే అబ్నార్మల్ గా వాళ్ళకి ఎక్సెస్ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి. అలాగే చెప్పండి సార్, ఇక మీ ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ లో ఏ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? అలాగే అవి పర్ఫెక్ట్ గా పనిచేస్తాయా? ఆ ప్రోడక్ట్స్ యొక్క ఫలితాలపై గ్యారంటీ ఉందంటారా? మన దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ దొరుకుతాయి, కానీ అందులో బాగా పర్ఫెక్ట్ గా పనిచేయగలిగే ప్రొడక్ట్స్ మాత్రమే నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను. నేను సెలబ్రిటీని ఏమీ కాదు, కానీ ప్రోడక్ట్ కు సంబంధించిన అనలిస్ట్ని కంప్లీట్ టాప్ టు బాటమ్, వారి మంచి ఏమిటి, చెడు ఏమిటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, గుడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఆ ప్రమోట్ చేయగలిగిన వాటిలలో ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ మరియు న్యూ హెయిర్ రప్పించడం కోసము హెయిర్ ఆయిల్స్ ఉంటాయి మన దగ్గర, ఒకటి. రెండవది టూత్ పౌడర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది టూత్ పౌడర్ అంటే దంతాలంతా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి, ఎల్లో కలర్ రావడం, బ్లాక్ కలర్ రావడం, ఫ్లాక్ ఫామ్ కావడం, ఇవన్నీ జరుగుతుంది. మన పళ్ళపొడితో తోముకుంటే ఒక 5-6 సార్లకి మాక్సిమం 80-90% క్లియర్ అయిపోతుంది. సో పళ్ళపొడి కూడా దొరుకుతుంది. దాంతో పాటు గట్ హెల్త్,
గట్ హెల్త్ అంటే మనం కడుపు ఉంది కానీ లోపల వేసేస్తుంటాం, నోరు మీద మింగేస్తుంటాం. అది రకరకాల బయట మనకి జంక్ ఫుడ్స్, ఆ ఫుడ్స్, ఈ ఫుడ్స్, కల్తీ ఆహారము. మన నూనెనే ఉందనుకోండి, ఆయిల్ మన మంచి నూనె ఉందనుకోండి, బయట 100-150 రూపాయలు ప్యాకెట్ దొరుకుతుంది. అదే పల్లీలు తీసుకొని పడితే 300-400 అయిపోతుంది మనకి. సో అవన్నీ ఆ కారణాల వల్ల ఈ స్టమక్ పాడైపోతూ ఉంది. తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో మిగులు అరిగిపోవాలి, అరిగిపోయిన పెద్ద బ్యాగ్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి, ఫ్రీ మోషన్ అవ్వాలి. సో ముందు ఇక్కడ ఏదైతే స్టాక్ ఉంటుందో దాని వల్ల ఇక్కడ కొన్ని టాక్సిన్స్ తయారవుతూ ఉన్నాయి. ఈ విష పదార్థాలు తీసేయడము, ఈ ఆహారం అరిగేటట్టు చేయడము, జీర్ణాశయంలో మిగలకుండా చూడటం, పెద్ద పేగులో మిగలకుండా చూడటము, బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేయడం, మిగిలిన పార్ట్స్ని కూడా యాక్టివేట్ చేయడం కోసం మన దగ్గర గట్ హెల్త్ హెర్బల్ చూర్ణం ఒకటి దొరుకుతుంది. జస్ట్ సింపుల్ గా రోజు ఒక చెంచా పడుకునే ముందు తీసుకుంటే సరిపోతుంది. సో మొత్తం మీద 3 ప్రొడక్ట్స్ గురించి మాత్రం ఇప్పుడు నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఇక అలాగే సిట్టింగ్ కి రాని వాళ్ళు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎలా అంటారు? సిట్టింగ్స్ అంటే నేను ఇంతకుముందు ఏం చెప్పాను మీకు, గతంలో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉన్నా. నేను 15-16 రోజుల్లోనే కొత్త వెంట్రుకలు వస్తాయి అని చెప్తూ ఉంటా. కొంతమందికి రానే రావు, రాని వాళ్ళకి కూడా రప్పిస్తాను నేను చెప్పకూడదు, చెప్పను. నున్నగా ప్లెయిన్ గా అయిపోయింది పై భాగం అంతా. ఈ పార్ట్ ఎవరికి ఊడదు సాధారణంగా. 100-99 మందికి ఈ పార్ట్, ఈ బెల్ట్ ఊడదు. పోయేదంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టాపే లేచిపోయేది. ఈ టాప్ ప్లెయిన్ గా ఎవరికైతే ఉంటే వాళ్ళు మన ఆయిల్ వాడనే వాడద్దు. ఎవరికైతే కొన్ని ఊడిపోయి కొంత పల్సగా ఉన్నదో వాళ్ళకి తప్పకుండా కొన్ని అక్కడ ఉన్నాయంటే ఇంక కొన్ని లోపల కుదుళ్ళు బ్రతికి ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి. కాకపోతే కొంతమందికి ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గరికి వచ్చినప్పుడు, అసలు ముందు మా దగ్గరికి రావడానికి ముందు మేమేం చేస్తాము, తల యొక్క ఫోటోలు పైనుంచి తీసి మాకు 2-3 పంపించమని చెప్తాం. తల కండిషన్ ఎట్లా ఉంది, హెయిర్ కండిషన్ బాగా పలసగా ఉందనుకోండి, అక్కడ కూడా వెంట్రుకలు వస్తాయి, ఇక్కడ తక్కువ వస్తాయి. మామూలుగా పలసపడింది అనుకోండి, ఎక్కువ కొత్త వెంట్రుకలు వస్తాయి. క్లియర్ గా చెప్తాం. అప్పుడు మా దగ్గరికి రావచ్చు. 16వ రోజు లోపల కేవలం మా హెర్బల్ ఆయిల్ 4 to 5 minutes స్మూత్ మసాజ్ చేయడం వల్ల 16వ రోజు, 15, 14వ రోజు కూడా చిన్న చిన్న మొలకలు బయటికి వచ్చి తీరతాయి. 14 కొంతమంది నెలలు అని అంటుంటారు. నెలలు అవసరం లేదు. ఎందుకంటే ఈ బోన్ నుండి కపాలం పైన ఉండేటువంటి ఈ చర్మము కేవలము 2-3 మిల్లీమీటర్ల డిస్టెన్స్ డెప్తే ఉంటుంది. ఈ డెప్త్ లోంచి రావడానికి, బయటికి వెంట్రుక రావడానికి 16 రోజులు చాలా చాలా ఎక్కువ. అందుకని కొంతమందిలో 16, కొంతమందికి 15, కొంతమందికి 14, 13 రోజుల్లో కూడా బయటకు వచ్చి క్లియర్ గా కనపడతాయి. కాకపోతే మేం చెప్పినంత కంటెంట్ బయటకు వస్తాయి. ప్లెయిన్ గా ఉండే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు అనుకోండి, మా ఆయిల్ వాడొద్దని వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మన సెంటర్కి వచ్చినప్పుడు, అయ్యా మీకేమి రాదంటే నేను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చా, ఇక్కడికి వచ్చిన తర్వాత రావంటే ఇంటర్వ్యూలో చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, వాళ్ళు బాధపడతారు. డబ్బుకి అంతా వేస్ట్ ఇది. అందుకని ముందుగానే మాకు ఫోటోలు పంపించినప్పుడు క్లియర్ గా చెప్పేస్తాము, మీరు మా దగ్గరికి రావచ్చు, సిట్టింగ్స్ రండి, సిట్టింగ్ ఫీజు చెల్లించండి, మేము మొత్తం రికార్డ్ చేస్తాము, రిజిస్టర్ చేస్తాము, ఫోటోలు తీస్తాము, మీకు ఇంత కంటెంట్ వస్తారు అక్కడ రిజిస్టర్ చేసి ఉంటుంది అనమాట. మా దగ్గరనే మంగళ షాప్ ఉంటుంది పక్కనే, మా ఫ్లోర్ కిందనే. ఆయనకి అప్పచెప్పేస్తాం. 13, 14, 15 రోజుల లోపల ఆయన రోజు కేవలం 4 to 5 minutes మసాజ్ చేయడం వల్ల ఆటోమేటిక్ వెంట్రుకలు బయటకు వచ్చేస్తాయి. సో ఆ తర్వాత మా దగ్గర ఆయిల్ కొనుక్కొని ఇంటి దగ్గర కూడా వాడుకోవచ్చు. సిట్టింగ్స్ కంటే ఫీజు ఎక్కువ ఉంటుంది, కొనుక్కుంటే తక్కువ. మీరు అలాగే ఇంతకు ముందు చెప్పినట్లు కూడా తలపై భాగం, జుట్టు భాగం మొత్తం క్లియర్ గా కనిపించే విధంగా ఫొటోస్ అలాగే అవి పంపిస్తే చాలని చెప్తున్నారు. మరి కొత్త హెయిర్ వస్తుందంటారా రాదా అనేది ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్తాము, ఒకవేళ మనకి తెలిసిన కాడికి ఏంటంటే బాగా ప్లెయిన్ గా అయిపోయింది, ప్లాంటేషన్ 2-3 లక్షలు పెట్టి ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు అంటే దానికి మందులు లేవు. సో వాళ్ళకైతే వస్తాయని మనం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఒకటే, ఈ భూమి మీద రకరకాల జీవులు పుడుతూ ఉన్నాయి, జీవిస్తున్నారు. మనుషులు, జంతువులు, పక్షులు, రకరకాల ప్రాణులు. అంటే ఏంటి, ఇక్కడ మనుషులు జీవించడానికి తగిన వాతావరణం ఉన్నది. ఈ జీవులు ఉన్నాయంటే తగిన వాతావరణం ఉన్నట్టు. చంద్రుడి మీద జీవులు ఉన్నాయా?
లేవు. ఇంతవరకు కనిపెట్టబడలేదు, లేవు అని తేలిపోయింది. ఎందుకంటే ఆడికి పోతున్నారు, వస్తున్నారు కూడా. అవును. అంటే అక్కడ జీవులు బ్రతికే అవకాశం లేదు, ఉమ్. ఆ వాతావరణం లేదు అక్కడ. అవును. సో ప్లెయిన్ గా అయిందంటే అక్కడ వెంట్రుకలు బతికే అవకాశం లేదు. ఓకే. లోపల కుదుళ్ళు కూడా ఉమ్. ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. ఉమ్. కొన్ని పలసగా ఉన్నాయి అనుకోండి, భూమి మీద ఎట్లయితే జీవులు ఉన్నాయి అని అంటే కొత్త కొత్త జీవులు పుడుతూనే ఉంటాయి. అట్లనే కొంత పలసబడి ఉన్నదంటే తప్పకుండా లోపల బ్రతికి ఉండి లైవ్ లో ఉండి బయటికి రాగలిగిన స్టేజ్ లో కొన్ని వెంట్రుకల రూట్స్ ఉంటాయి, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకే. అలాగే ఇక ఫోటోలు పంపి మీ ఆయిల్స్ని మీ స్టేట్మెంట్ని నమ్మి తెప్పించుకున్న తర్వాత వాళ్ళు వాడతారు. వాడిన తర్వాత మీరు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? మేము మా సెంటర్కి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 16 సిట్టింగ్లకు 8,000 తీసుకుంటాం. 16 సిట్టింగ్లకు 8,000 అని అంటే మన ఆయిలే కొంచెం కాస్ట్లీ, 1200, 999 అట్లా ఉంటుంది. అది మేము మంగళ షాప్లో మన మంగళాయనికి మనం డబ్బులు ఇవ్వాలి. ఒక మసాజ్కి కేవలం 4-5 నిమిషాల స్మూత్ మసాజ్కి ఈచ్ మసాజ్కి 200 రూపీస్ పే చేయాలి. 16 ఏళ్ళ 3200 ఆయనకే ఇవ్వాలి. టిష్యూ పేపర్స్ అని, సోప్స్ అని, అవన్నీ టవల్స్ అని, అవన్నీ ఇవన్నీ 4000 ఆయనకే పోతాయి. సో 1200 రూపాయలు ఆయిల్ అనుకుందాం, 5200 ఇక్కడే పోయింది కదా. ఇక మాకు బిల్డింగ్ రెంట్, మా స్టాఫ్ ఇవన్నీ ఉండాలి కదా. సో అప్పుడు మాకు బెనిఫిట్ జరుగుతుంది. మేము 16వ రోజు లోపల మేము చెప్పిన కంటెంట్ కనుక న్యూ హెయిర్ బయటికి తెప్పించలేకపోతే 8,000కి వీళ్ళు వచ్చిపోవాలి కదా. ఈ 16 రోజులు కొంతమంది కార్లో వస్తుంటారు, కొంతమంది 2 వీలర్ మీద రకరకాలు వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి రవాణా ఛార్జెస్, వాళ్ళు పని చేరుకుని వస్తారు కదా. ఊరుకుంటారా మేడం? 8,000 అవి కడతారు, 3-4 వేలు ఈ ఖర్చు పెట్టుకుంటారు. ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని రాలేదు, నాకేం న్యూ హెయిర్ రాలేదంటే ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు. ఈ కాలం మంచిది కాదు. మేమేం మార్కెట్ లో కూర్చుని ఉన్నాం అక్కడ. సో తప్పకుండా వస్తది కాబట్టి తెప్పించి చూపిస్తున్నాము ఇప్పటికి కూడా. కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నాము. అంటే ఒకవేళ తెప్పించలేకపోతే డబ్బులు కూడా ఇవ్వగలుగుతాం, కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చింది లేదు. ఎందుకంటే తప్పకుండా మేము చెప్పిన కంటెంట్ వచ్చి తీరుద్ది కాబట్టి. మీరు ఇంతకుముందు గ్యారెంటీ ఇస్తాం. ఓకే, అదే అంటున్నాను. 15 నుంచి కేవలం 16 రోజులు, చాలా తక్కువ సమయం. మరి ఇంత సమయంలోనే మీరు కొత్త వెంట్రుకలు రప్పిస్తామని అంటున్నారు, మరి సాధ్యమే అంటారా? అదే నేను అనేది. డిస్టెన్స్ మన డెప్త్ ఈ బోన్ నుంచి కపాలం నుండి పై చర్మం అంతా ఇంతే ఉంటుంది ప్రతి మనిషికి కూడా, చిన్నోళ్ళకి కానీ పెద్దోళ్ళకి పెద్దగా. దాని నుంచి రావడం చాలా ఈజీ, బయటికి తీసుకురావడం చాలా ఈజీ. అది 15 రోజులు 16 రోజులు చాలా ఎక్కువ అంటున్నా నేను. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మీరు ఇక్కడ గ్యారంటీ ఇస్తున్నాం కదా, గ్యారంటీ ఇచ్చుకొని మేము కనుక న్యూ హెయిర్ రప్పించలేకపోతే 8,000 ఇవైపోయినాయి, 3-4 వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాము, 10,000, 12,000, 13,000 ఎంత వసూలు చేస్తారు వాళ్ళు. ఇట్టే ఇచ్చుకుంటూ పోతే మేము సెంటర్ రన్ చేయడం దీనికి ఇంకా అన్ని ఇటే వెళ్ళిపోతాయి. సో మన ఆయిల్స్ అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి కాబట్టి మేము ఆ మాట అనగలుగుతున్నాం. ఆ మాట బహిరంగంగా సోషల్ మీడియాలో కూడా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఓకే, ఎస్. ఇంతకుముందు మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్లు 8,000 నుంచి 12,000 దాకా వాళ్ళు పెట్టుకొని సిట్టింగ్ కి మీ దాకా వచ్చి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు నిజంగా అంతా ఫుల్ మొత్తం ఎంటుకలన్నీ వస్తాయంటారా? గ్యారంటీ అంటారా? ఫుల్ గా వస్తాయని ఎప్పుడైనా చెప్పడం అనేది ఎవరైనా చెప్తే కూడా మోసమే, నేను చెప్పినా కూడా మోసమే. లోపల కంటెంట్ ఉంటుంది కొంత, ఎంత దాగి ఉంది, బాగా పలసబడి ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి. అది ముందే చెప్పేస్తాము, ముందే వాట్సాప్ లో మెసేజ్ పెడతాము, చాలా తక్కువ వస్తాయి అనేది ఇక్కడ మనం చెప్తాం. తర్వాత కొంతనే పలసబడింది అనుకోండి, అంటే ఈ మధ్య కాలం 1-2 సంవత్సరాల లోపలనే కొద్దిగా పలసబడి వాళ్ళకి ఎక్కువ న్యూ హెయిర్ బయటకు వస్తుంది. ప్లెయిన్ గా ఉండి రానే రాదు. సో తప్పకుండా వచ్చి తీరుతాయి. సో ఖచ్చితంగా కొత్త హెయిర్ అనేది వస్తుందన్నమాట. అయితే ఎక్సెస్ ఆయిల్ సంబంధించి కానీ బట్టతలకు కానీ లక్షణాలు ఏంటంటారు హెయిర్ ఫాల్ కి? హెయిర్ ఫాల్ లక్షణాలు ఏమిటి? హెయిర్ ఫాల్ అంటే దాదాపుగా మనకి ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం. అయితే స్నానం చేసినప్పుడు గానీ, పడుకున్నప్పుడు దిండి మీద రాలిపోవడం గానీ, దువ్వుకున్నప్పుడు గానీ మామూలుగానే ఊడిపోతుంటాయి. ఇది కామన్ హెయిర్ ఫాల్. ఒకవేళ కామన్ హెయిర్ ఫాల్ కాకపోతే నా జుట్టు ఇట్లా ఉండదు, ఇంతంత పెరిగిపోద్ది, ఇట్లా అయిపోద్ది ప్రతి ఒక్కరికి కూడా. అది వెంట్రుక యొక్క లక్షణము. ఊడిపోతూ ఉంటాయి, కొత్త వెంట్రుకలు వస్తుంటాయి. అది కూడా ఒక ఏజ్ వరకే వస్తుంటాయి. ముసలితనంలో కొత్త వెంట్రుకలు ఏమి రావు, ఊడిపోవడం తప్ప. సో వెంట్రుక యొక్క లక్షణం ఊడిపోవడము, తిరిగి రావటము. ఊడకపోతే చెప్పాము, ఆడపిల్లలకైతే పెద్ద పెద్ద తాడు ఇంకా వేసుకుని తిరుగుతూ ఉండాలి. ఏది ఒక 10 మీటర్లు వేసుకొని తిరుగుతూ ఉండాలి. సో వెంట్రుక ఊడుతూ ఉంటుంది,
తిరిగి వస్తూ ఉంటుంది. అట్లా అది కామన్ హెయిర్ ఫాల్ కాకుండా ఎక్సెస్ హెయిర్ ఫాల్. ఎక్సెస్ హెయిర్ ఫాల్ అంటే అమ్మాయిలు దూకుంటున్నప్పుడు ఈ మొదటి నుంచి ఊడొస్తూ ఉంటాయి, మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. అబ్బాయిలకు కూడా మొదటి నుంచి ఊడొస్తూ ఉంటాయి. అది దూకున్నప్పుడు కాదు, మామూలుగా ఇట్లా పట్టుకొని తీస్తే కూడా ఎక్కడ పట్టి తీస్తే అక్కడ చూస్తూ ఉంటాయి. అట్లా రాకూడదు. అదే ఎక్సెస్ హెయిర్ ఫాల్గా భావించాలి. అందరికీ అట్లా ఏం ఊడవు, చేత్తో తీస్తే రావు, మామూలుగా సింపుల్గా స్మూత్గా తీస్తే కూడా వస్తాయి. ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఎక్సెస్ హెయిర్ ఫాల్ అని భావించాలి. మరియు అదే బట్టతల ప్రారంభమవుతుంది అనే దానికి సింబల్ అని కూడా భావించి ఈ టైంలో జాగ్రత్త పడితే రాబోయే బట్టతలను నివారించవచ్చు, మరియు కొత్త వెంట్రుకలు కూడా రప్పించుకోవచ్చు. ఓకే, సో మీ ఆయిల్ కనుక వాడినట్లయితే జుట్టు రాలడం ఆపుకోవచ్చు, బట్టతలను నివారించవచ్చు, కొత్త వెంట్రుకలు మొలిపించవచ్చు అంటున్నారు. మరి కొత్త వెంట్రుకలు వచ్చిన తర్వాత అవి కూడా మళ్ళీ ఊడడం జరుగుతుందంటారా? మనం ఎందుకు ముందు చెప్పుకున్నాము, వెంట్రుకలు ఎక్కువగా ఊడడం అనేది ఎక్సెస్ హీట్ జనరేట్ కావడం వల్ల. ఒక పర్సన్ యొక్క బ్రెయిన్ ఎక్సెస్ హీట్ జనరేట్ అవుతున్నప్పుడు మన ఆయిల్ ఏం చేసింది, ఆ బ్రెయిన్ యొక్క హీట్ను కంట్రోల్ చేసుకుంటూ లోపల ఉన్నటువంటి కుదులను గట్టిపరుచుకుంటూ న్యూ హెయిర్ బయట తీసుకొచ్చింది. అంటే హీట్ను తగ్గించేసింది, హ్యాపీగా పెరుగుతూ ఉన్నాయి. ఒక బాటిల్ వాడారు అనుకుందాం, ఒక బాటిల్ తో దాదాపుగా ఒక 2, 3, 4, 5, 6 మిల్లీమీటర్ వరకు పైకి పెరుగుతాయి. దాన్ని ఇంకొకటో రెండో బాటిల్ వాడుకొని కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల దాకా ఊడవు. అది ఎన్ని సంవత్సరాలు అనంటే 1 year, 4 ఏళ్ళ, 7 ఏళ్ళ. మళ్ళీ ఎప్పుడైతే బ్రెయిన్ లో ఎక్సెస్ హీట్ స్టోర్ అయిందో, జమ అయిందో, అప్పుడు కొంచెం స్టార్ట్ అవుతాయి. ఎక్సెస్ హీట్ స్టోర్ కావాలి అక్కడ. ఓకే, అలా వాటి పెరుగుదల బానే ఉంటుందంటారా కొత్త వెంట్రుకలు వచ్చిన తర్వాత? లోపల యొక్క కుదురు కండిషన్ ని బట్టి పెరుగుదల ఉంటుంది. కుదురు కనుక హెల్దీగా ఉందనుకోండి, దృఢంగా ఉందనుకోండి, బయటకు వస్తే చాలా హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ కుదురే వీక్ గా ఉందనుకోండి, వెంట్రుక యొక్క కుదురు వీక్ గా ఉంటే వీక్ గానే బయటకు చాలా స్లోగా పెరుగుతాయి. అది మనకు తెలిసిపోద్ది. తల యొక్క ఉపరితలం కనుక మనం పరిశీలించినట్టయితే, వ్యక్తిని పరిశీలించినా, పై ఫోటోను పరిశీలించినా కూడా వెంట్రుకలు చాలా సన్నగా ఉన్నాయనుకోండి, లోపల కుదురు కూడా వీక్ గా ఉన్నట్టే. వెంట్రుకలు కొంచెం బలంగానే ఉన్నాయనుకోండి, కొంత ఊడిపోయి మిగిలినవి కూడా కొంత బలంగానే ఉంటాయి లోపల. అవి స్పీడ్ గా పెరుగుతాయి, ఇవి స్లోగా పెరుగుతాయి. స్పీడ్ గా పెరుగుతాయి అంటే ముందు చెప్పలేము, మనం కరెక్ట్ గా చెప్పలేము. అది బయటికి వచ్చి పెరిగే క్రమాన్ని బట్టి స్పీడ్ గా పెరుగుతుంది. ఎస్, నా లోపల కుదులు బాగున్నాయి కాబట్టి బాగా పెరుగుతున్నాయి, కుదులు వీక్ గా ఉన్నాయి కాబట్టి స్లోగా పెరుగుతున్నాయి. ఎట్లయితేనే మొత్తం మీద కొంత కవర్ అయితే అవుతుంది, ఇప్పటికంటే బెటర్ లుక్ వచ్చేస్తుంది. అది చాలదా? లేకపోతే ఏం ప్రమాదం ఉందంటే, ఈ బట్టతల ఒక్కసారి మొదలైతే దాని లక్షణం ఏంటంటే, ఒకసారి స్టార్ట్ అయింది అనుకుందాం ఒక చోట, చిన్న 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 ఊడగొట్టుకుంటూ పోతూ ఉంటది. కొంతమందికి ప్లెయిన్ గా చేసి పడేస్తుంది, కొంతమందికి పల్స్ గా ఉంచి వేయవచ్చు. కాబట్టి ఒక్కసారి పెరగకుండా కూడా చూసుకోవాలి. వచ్చిన బట్టతల యొక్క విస్తీర్ణం పెరగకుండా చూసుకోవాలి. ఆ పరిధి పెరగొద్దు. ఒకసారి స్టార్ట్ అయిందంటే మొత్తం హెయిర్ మొత్తం కవర్ చేస్తుంది, హెడ్ ని మొత్తం చిన్నగా తినేసుకుంటూ వెళ్ళిపోతుంటది. అటుగా మన గీకేస్తే అట్లా పోతుంటది. స్టార్టింగ్ లోనే కట్ చేయాలి అయితే, స్టార్టింగ్ లోనే దాన్ని ఆపేసుకోవచ్చు మనం. ఓకే, అలాగే ఇక అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇట్లా హెయిర్ ఫాల్ అయ్యి చుట్టూ రాలిపోతూ ఉన్న వాళ్ళకి కొత్త హెయిర్ మొదలవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్పినా 16వ రోజు లోపల తెప్పించి చూపిస్తాను, అందులో సందేహం లేదు. ఎటు వచ్చి ఫీజు కట్టుకోవాలి, టైం స్పెండ్ చేసుకుని మా దగ్గరికి రావాలి. సార్, బెనిఫిట్స్ గురించి చెప్పారు. బట్టతలకు సంబంధించి మా ఆయిల్ వాడితే బెనిఫిట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది అని చెప్పారు, బానే ఉంది. జుట్టు కూడా కొత్తది మొలుస్తుంది అన్నారు, బానే ఉంది. బట్ నష్టాలు అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ గుడ్ ఎఫెక్ట్స్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే, 16 సంవత్సరాల లోపు అబ్బాయిలకు గాని అమ్మాయిలకు గాని బాల నెరుపు స్టార్ట్ అయ్యి ఉంటే, ఇప్పటికే తలలో ఒక 60-70 వచ్చి ఉంటే, 60 వచ్చినాయండి, 55, 58 వరకు తెల్ల వెంట్రుకలను నల్లగా చేసేస్తుంది. మళ్ళీ చాలా కాలం వరకు రానియదు. 16, 17 దాటిన తర్వాత మాత్రం కష్టమైన పని. అందుకని అంటే మా ప్రయోగాల వరకు 16 సంవత్సరాల లోపు సక్సెస్ అయింది, అంతవరకే చెప్పగలుగుతాము. సో తెల్ల వెంట్రుకలను కూడా అబ్బాయిలు అమ్మాయిలకి చిన్న వయసు వాళ్ళకి నల్లగా చేస్తుంది. ఒక్కటి. రెండవది ఏంటంటే,
పేను కొరుకుడు ప్రారంభ దశలో ఉండాలి. 1, 2, 3 రంధ్రాలు పడి ఉండాలి. 5 నెలలు 6 నెలలు సంవత్సరం లోపు అయి ఉండాలి. బాగా నున్నగా అయిపోయిన తర్వాత మాత్రమే అది కనుక మేము మన ఆయిల్ వాడినట్లయితే ఏ బెనిఫిట్ ఉండదు. కానీ 1, 2, 3 రంధ్రాలు పడ్డప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి కొత్త వెంట్రుకలు వస్తాయి. మళ్ళీ చాలా కాలం కొన్ని సంవత్సరాల దాకా రాకుండా కూడా ఆపేస్తుంది. కొంతమంది ఏంటంటే ముదిరిపోయిన తర్వాత కూడా మనం ఆయిల్ వాడుతుంటారు. మొత్తం చర్మమే కనపడుతుంది, అక్కడ ఏమీ లేవు. కాకపోతే ఈ అలోపేషియా పల్స్గా ఉంటుంది చూడండి, కొంతమందికి పోయి వాళ్ళకు కూడా కొంత తిరిగి వస్తూ ఉంటాయి. అది సైడ్ గుడ్ ఎఫెక్ట్ అనమాట. దీంతో పాటు మన ఆయిల్ అప్లై చేసిన రోజున సౌండ్ స్లీప్, మంచిగా నిద్రపడతారు. ఎందుకు నిద్రపడుతుందంటే తలలో ఉన్న ఎక్సెస్ హీట్ ఎప్పుడైతే తగ్గిందో బ్రెయిన్ అప్పుడు విశ్రాంతి కోరుకుంటుంది. ఆ విశ్రాంతి నిద్ర. సో మంచి నిద్ర కూడా పడుతుంది. అలాగే పాత తలనొప్పులు కూడా పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ సైడ్ గుడ్ ఎఫెక్ట్స్ అనమాట. వీటన్నిటి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా దీంతో పాటు ఈ కాలంలో అందరికీ కూడా డాండ్రఫ్ ఉన్నదండి. దాదాపుగా చాలా మందికి ఉన్నది. డాండ్రఫ్ కు మందులు లేవు. 1000 రూపాయలు పెట్టి షాంపూ కొనుక్కున్నా కదా టెంపరీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకనే బయట జనరల్ స్టోర్ 2 రూపాయలకి 3 రూపాయలకి హెడ్ అండ్ షోల్డర్ XY షాంపూస్ దొరుకుతూ ఉంటాయి. అంటే వాష్ యువర్ హెయిర్, గో అవే. అంతేకాని పర్మనెంట్ మందులు దొరకలేదు ఇప్పటి వరకు, మన దగ్గర లేవు. మన ఆయిల్ ఏం చేస్తాను 90% వరకు లోపల నుంచి లాగేసుకుంటూ వస్తుంది డాండ్రఫ్ ని. 4-5 సార్లు పెట్టుకుంటే ఇచ్చింగ్ ఉంటుంది అంటుంటారు కదా. ఆ ఇచ్చింగ్ 4-5 సార్లకే పోతుంది. మాక్సిమం క్లియర్ చేస్తుంది. 90% తొలగించేస్తుంది. ఓకే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని బెనిఫిట్స్ అన్నమాట, నో సైడ్ ఎఫెక్ట్స్. అవును. ఓకే, అలాగే ఇక ఎంఆర్ సెంటర్ గురించి చెప్పండి. ఎంఆర్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎలా నడుస్తుంది అంటారు? ప్రొడక్ట్ అంటే అంతకుముందు ఎప్పుడో మార్కెట్ లోకి వచ్చినాయి. 2020లో స్టార్ట్ చేసాం ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్. ఇది నిజానికి ఒక పార్లర్. ఓకే, మేము ఒకవేళ హెయిర్ ఆయిల్ కానీ టూత్ పౌడర్ కానీ మీకు 200కో 1200కో ఇచ్చామనుకోండి, మాకు దాంట్లో పెద్ద బెనిఫిట్ ఏమి రాదు. 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది. టూత్ పౌడర్ ఇస్తే 10-20 వస్తుంది. 1000 ఏమి రావు. పార్లర్ లో ఒక అమ్మాయిని తెల్లగా చేయడానికి అట్లా బ్రైడల్ చేయడానికి 1000 తీసుకుంటారు చూడండి. మా దగ్గరికి మసాజ్ చేయించుకోవడానికి వస్తేనే మాకు బెనిఫిట్. అమ్ముకుంటే మాకు బెనిఫిట్ ఏమీ రాదు. సో ఆ పార్లర్ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఈ మసాజ్ చేయించుకోవడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేక కొందరు, టైం స్పేర్ చేయలేక కొందరు, వచ్చిపోలేక కొందరు, ఎక్కువ మంది రావడం లేదు. సో ఎక్కువ మంది కొనుక్కొని పోతున్నారు. 2020లో స్టార్ట్ చేసాము. 20 అంటే చూడండి ఇప్పుడు 20 అంటే 5-6 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎక్కడుందంటారు? ఉప్పల్ బస్సు డిపో దగ్గర మెయిన్ రోడ్ లో, మాంగళ్య షాపింగ్ మాల్ పక్కనే మెయిన్ రోడ్ లో ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ అని ఉంటుంది. 2020 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అని అంటే, అసలు ఇలాంటి సెంటర్ 16 రోజుల్లో న్యూ హెయిర్ తెప్పించేది, అది ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా తర్వాత సంగతి. తలలో ఉన్నాయే బయటకు వస్తాయి, లేని వాటిని మనం బయటికి తీసుకురాలేం కదా. ఉన్నాయన్నీ బయటికి తీసుకొస్తాము. ఇలాంటి 16 రోజుల్లో ఖచ్చితంగా తెప్పిస్తామని చెప్పి తెప్పించే సెంటర్ ఎక్కడా కూడా లేదు. కేవలం బోడుప్పల్లో మాత్రమే ఉంది. బోడుప్పల్లో ఒకటే ఉంది. తర్వాత ఇంతకుముందు మనం ఇక్కడ అది వీటిని ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా ఇంతకుముందు ఉంచేవాళ్ళమే. ఇప్పుడు ఒకవేళ 1200 రూపీస్ ప్రొడక్ట్ ఉంది అనుకుందాం, దానికి ఒక 250 రూపీస్ ఎక్సెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ 1200-1000 రూపాయలు మిడిల్ క్లాస్ పీపుల్ కి భారంగా ఉన్నప్పుడు మళ్ళీ 200-250 రూపాయలు ఎక్కువ అనేసరికి కస్టమర్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కానీ మాకు కాల్ చేసి మాతో సంప్రదించి వాళ్ళ హెయిర్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫోటోలు పంపించి మా సలహా తీసుకొని వాడితే తప్పకుండా బెనిఫిట్ జరుగుతూనే ఉంటుంది. అట్లనే రన్ అవుతుంది హ్యాపీగా ఇప్పటి వరకు కూడా. 2020 నుంచి ఇప్పుడు దాకా హ్యాపీగా రన్ అవుతుంది. ఇక ముందు కూడా కొనసాగుతుంది. కొంతమంది నేరుగా రావాలి అనుకుంటే కనుక నేరుగా కూడా రావచ్చు అంటారా? హ్యాపీగా రావచ్చు, కానీ ముందుగా ఫోటోలు పంపించి మీకు బెనిఫిట్ జరుగుద్దని మా దగ్గర మెసేజ్ వస్తేనే రాండి. ఒకవేళ బెనిఫిట్ రాదు అని మేము క్లియర్ గా రాస్తాం రాని వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పారు ఇంతకుముందు, ఎక్కడి నుంచే వస్తారు వాళ్ళు, వచ్చి నిరాశపడతారు ఇక్కడికి వచ్చి. వాళ్ళు టైం వేస్ట్, వాళ్ళ డబ్బు వేస్ట్, ఆ నిరాశ ఒకటి మిగిలిపోద్ది. అందుకని ముందుగానే మా అభిప్రాయం తీసుకొని వస్తే మేము చెప్పిన బెనిఫిట్ తప్పకుండా వచ్చి తీరాల్సిందేనండి. ఓకే,
అలాగే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి ఉంటారంటారు? శనివారం సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటుంది. ఆదివారం అయితే సెలవు, మామూలు రోజుల్లో 10 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ చేసి కాల్ చేసి కనుక్కొని రావాలి. ఎస్, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి. 10 మంది ఉన్నారు అనుకోండి, ఆయన వస్తే 2 గంటలు 3 గంటలు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే టెస్ట్ చేస్తాం. ఎస్, అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ టైం వాళ్ళకి ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి ముందుగా కాల్ చేసి కనుక వచ్చినట్లయితే ఎవరికి టైం వేస్ట్ అవ్వకుండా అందరికీ అందుబాటులో హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎస్, రామారావు గారు, ఇక చివరిగా చెప్పండి, మరి మీ దగ్గరకు వస్తే గ్యారంటీ ఇస్తాను, ఖచ్చితంగా ఇచ్చిన డబ్బులను కూడా ఓపాస్ చేస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఓకే, అంత బాగానే ఉంది. మరి ఇంటి దగ్గర మిమ్మల్ని నమ్మి ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి మరి గ్యారంటీ ఏంటి? మేము మా సెంటర్లో హెయిర్ ఆయిల్ తో మసాజ్ చేయించినా, ఎవరైనా తీసుకుపోయి ఇంటి దగ్గర వాడుకున్నా ఒకే రకమైన ఆయిల్. ఇక్కడ ఏంటంటే మా కళ్ళ ముందు మా దగ్గర ఉండే మంగళాయన మసాజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి కాబట్టి మేము ఇక్కడ గ్యారంటీ ఇవ్వగలం. ఒక ఎక్స్ లేదా వై ఇంటికి తీసుకొని పోయి పని ఒత్తిడి వల్లనో ఇంక రకరకాల కారణాల వలన వాడకుండా మూలగబడేసి ఓ నెల తర్వాత వచ్చి నాకేం బెనిఫిట్ రాలేదు, లాగి చూడు నూడుతున్నాయి కదా, నాకేం రాలేదు కదా అంటే మనుషులు ఎట్లున్నారంటే 100 రూపాయలకు కూడా అబద్ధాలాడి పంచాయతీలు ఇప్పుడు కత్తులతో పొడుచుకునే కాలం ఇది. మరి వందలు ఖర్చు పెట్టుకుని ఆయిల్ తీసుకుపోయిన తర్వాత రిటర్న్ చేస్తున్నామనంటే పెద్ద లైనే ఉండదు మన దగ్గర. ఇంటి దగ్గర వాడకుండా కానీ వాడి బెనిఫిట్ జరిగిన తర్వాత కూడా నాకు జరగలేదని అబద్ధం వాడే కాలం. ఇంటి దగ్గర వాడడానికి ఇది మెషిన్ కాదు, గ్యారంటీ ఇవ్వడానికి ఇది మెషినరీ కాదు. ఓ వాషింగ్ మెషిన్ అయితే ఇవ్వచ్చు, కానీ వాడకుండా అవతల పడేసి వచ్చి లైన్లో నిలబడుతుంది, నేనేం చేయాలండి? సాధ్యం కాదు. కాబట్టి సెంటర్ వరకు అయితే మనం ఫుల్ గ్యారంటీ ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ మన దగ్గర కొన్ని వేలాది మంది వాడుకొని బెనిఫిట్ పొందుతున్నారు. ఒక బాటిల్ తీసుకున్న వాళ్ళకి ఒకవేళ న్యూ హెయిర్ బయటకు వచ్చింది కదా, వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి 1-2 బాటిల్స్ కొన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఉంటారు. రిపీట్ అనమాట. వేలాది మంది ఉన్నారు. నమ్మకంతో తీసుకోవాలి, ఒక బాటిల్ తో తెలిసిపోతుంది. ఎస్ రామారావు గారు, ఇక చివరగా ఫైనల్ గా బట్టతల సమస్యతో బాధపడుతూ, వెంట్రుకలు రాలిపోతూ, జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి వారందరికి మీరు ఏం చెప్తారు? ఒకటి సలహా అండి, ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుందో ఆ ఎక్సెస్ హెయిర్ ఫాల్ అనేది తల లోపల బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ కంట్రోల్ అయ్యేంత వరకు ఉడుతూనే ఉంటాయి. సో మంచి మందులు లేదా మన దగ్గర ఉన్నటువంటి హెయిర్ ఆయిల్స్ తీసుకొని వాడుకొని హీట్ బ్రెయిన్ జనరేట్ చేసే ఎక్సెస్ హీట్ కంట్రోల్ చేసుకొని రాలడాన్ని నిలిపివేసుకోండి, మరియు కొత్త వెంట్రుకలు రప్పించుకోండి. కొత్త వెంట్రుకలు 100 పోతే 100 రాకపోవచ్చు, 20-30 డ్యామేజ్ అవ్వచ్చు, 60-70 తిరిగి వస్తాయి. అవి బాగా పెరుగుతాయా, బాగా స్పీడ్ గా పెరుగుతాయి, అది పెరిగే దశని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒకసారి మొదలయ్యి ఒక ప్లెయిన్ గా కాకముందే వీళ్ళు మన ఆయిల్స్ వాడుకొని బెనిఫిట్ పొందడం, ఏదైతే పోయిందో పరిధి, ఉదాహరణకి 1 ఇంచ్ వరకు రంధ్రం పడింది అనుకుందాం, ప్లెయిన్ గా అయింది అనుకుందాం, అక్కడ ఒక వెంట్రుక కూడా రాదు. దాన్ని పెరగకుండా కూడా చూసుకోవాలి, అది జాగ్రత్త పడాలి. న్యూ హెయిర్ ఎట్లా బయటకు వస్తుంది? ఇప్పటికంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి బెటర్ లుక్కే వస్తుంది. కొంతమందికి బాగా పెరుగుతాయి, కొంతమందికి మామూలుగా పెరుగుతాయి, కొంతమంది తక్కువగా పెరుగుతాయి. రావడం అయితే పక్కా. సో మన ఆయిల్స్ వాడుకోండి, ఎక్సెస్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే కనుక మీకు ఉడుతున్నా కానీ, ఒకవేళ ఆల్రెడీ బట్టతలు స్టార్ట్ అయినా కానీ, ఆ స్టార్ట్ అయిందని యొక్క లక్షణం ఇంతకుముందు చెప్పినాను, అది పెరుగుకుంటూ పోతుంటుంది. ఆ పెరగకుండా కూడా కాపాడుతుంది మన ఆయిల్ కాబట్టి అది కూడా మన ఆయిల్ వాడి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక అలాగే రామారావు గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి ఒకసారి చెప్పండి. ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే టూత్ పౌడర్. ఇప్పుడు టూత్ పౌడర్ కూడా వాటిలో అంతా పేస్ట్లే ఉన్నాయి. టూత్ పౌడర్స్ లేవు, దంతమంజన్స్ అని చెప్పేవో ఉంటాయి కొన్ని. అవన్నీ కూడా ఆ రోజు ఫ్రెష్ చేయడం కోసం మాత్రమే ఉన్నాయి. కాకపోతే మనం తీసుకున్న రకరకాల ఆహార పదార్థాల వల్ల, ఆచార వ్యవహారాల వల్ల పళ్ళని ఎక్కువ మందికి 90% కంటే ఎక్కువ కూడా దంతాలు కలర్ మారిపోతూ ఉన్నాయి. ఏ కలర్ లో ఉండాలో ఆ కలర్ లో ఉండడం లేదు. ఇక డాక్టర్స్ దగ్గరికి పోయి స్కేలింగ్ చేయించుకొని పై పొర అంతా కూడా తీసేసుకుంటూ ఉంటాం, అంటే ఎక్సెస్ కూడా. సో మన దగ్గర దొరికేటువంటి టూత్ పౌడర్ కనుక మీరు ఫస్ట్ టైం తోముకుంటేనే కొంతవరకు ఆ ఎల్లో కలర్ డాట్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఫస్ట్ టైం కి ఒక 5 నుంచి 10 సార్లు లోపల మాక్సిమం 80-90% వరకు క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. అంటే అంతకంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు.
ఓకే. మన దగ్గర ఒక 25 గ్రామ్స్ హెయిర్ మన టూత్ పౌడర్ దొరుకుతుంది ఒక డబ్బా. అది ఇంట్లో 4-5 వస్తుంది. మామూలుగానే బ్రష్ చేసుకోవాలి. ఒక రోజేమో మామూలుగా పేస్ట్తో తోముకోవాలి, ఇంకొక రోజేమో ఈ పౌడర్ చేతిలో వేసుకొని బ్రష్తో మామూలు తోముకున్నంత టైంలోనే తోముకోవచ్చు ఆటోమేటిక్. అంటే ఇది ఏం చేస్తుంటే దంతాలపై ఉండేటువంటి ఎనామిల్ని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా, టచ్ చేయకుండా క్లియర్ చేసేస్తుంది. అందుకనే 100% పళ్ళు మిలమిలా మెరిసిపోతాయని చెప్పటం లేదు, 80-90% వరకు క్లియర్ చేస్తుంది అని చెప్తున్నా. అంటే ఎనామిల్ డ్యామేజ్ జరగకూడదు. అవును, జరగకూడదు. అంటే ఎవరైనా వాడొచ్చు అంటారా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు, చిన్నపిల్లలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు కొంతమంది పళ్ళు తోమరు సరిగా. అవును, కాబట్టి తల్లులు వాళ్ళకి కూడా తోమియవచ్చు. అది ఎక్కువగా చాక్లెట్స్ తిని కూడా కొంచెం పుచ్చినట్లు అట్లుంటూ ఉంటాయి. మరి మన పౌడర్ వాడడం వల్ల చిగుళ్ళు నొప్పులతో క్షయానికి ఆ జబ్బులు రాకుండా ఉండడానికి, నోరు స్మెల్ రాకుండా ఉండడానికి, దంతక్షయం కాకుండా ఉండడానికి, ఈ దంత వ్యాధులు రాకుండా ఉండడానికి మన పౌడర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ తోముకోవడం, మామూలుగా తోముకోవడం అంతే. ఒక ప్యాకెట్ 4 ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట, 250 రూపీస్ లో వచ్చేస్తుంది. హ్యాపీగా తోముకోవచ్చు. సూపర్. అలాగే ఇక మరొక ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే, ఇంకో ప్రోడక్ట్ గురించి ఈ కాలంలో అండి మనం బాగా తినేస్తున్నారు. బయట బిర్యానీలు, అవి రకరకాల ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అని, తర్వాత జంక్ ఫుడ్స్ అని పిల్లల కాంచి మొదలు పెట్టారు. పొట్ట అనేది ఒక మంచి సాత్విక ఆహారాన్ని కానీ హ్యాపీగా అరిగించుకుంటుంది, మన దేహానికి వంట పట్టిస్తుంది, ఎక్కువ కాలం జీవించేటట్టు చేస్తుంది, హెల్దీగా ఉండేటట్టు చేస్తుంది, యాక్టివ్ గా ఉండేటట్టు చేస్తుంది. ఏది పడితే అది పడేస్తే మిషన్ కూడా ఖరాబ్ అయిపోద్ది. ఏమి వేయాలో మెషినరీస్ ఉంటాయి చూడండి, ఏమి వేయాలో అవి వేయకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా వేస్తే మెషిన్స్ కూడా ఖరాబ్ అవుతాయి. మరి పొట్టదేముందండి పాపం, చాలా సున్నితంగా ఉండే పొట్ట. దీంట్లోకి మనం మనం తీసుకునే ఆహారం అంతా కూడా విష పదార్థాలు, అంటే పెస్టిసైడ్స్ చల్లినటువంటి పంటలు, ఆకుకూరలే కదా. కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రతి ఆకుకూర అరగంట సేపు ఉప్పులో నానబెట్టండి, వేడి నీళ్ళలో కడగండి. మనం తీసుకున్నటువంటి రైస్ కానివ్వండి, గోధుమలు, ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్ కొడతారు. కూరగాయలు కూడా అంతే కదా. మళ్ళీ నిల్వ చేయడం కోసం నిల్వ పదార్థాలు, నిల్వ ఉండేటువంటి కొంత మెటీరియల్ కలుపుతారు కదా. సో పెరగడానికి కూడా యూరియా అని అవన్నీ కృత్రిమమైన ఎరువులు ఇస్తున్నారు. ఇవన్నిటి కారణాల వల్ల మనం తీసుకునే ఆహారం మనకి సరిగా వంటపట్టట్లేదు, సరిగా అరగడం లేదు. అది చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు బలం ఉంటుంది కాబట్టి నెట్టుకొస్తున్నారు. 30-35 సంవత్సరాల తర్వాత నుంచి సరిగా డైజెషన్ కాకపోవడం, తిన్న డైజెషన్ కాక జీర్ణాశయంలో మిగిలిపోతుంది. జీర్ణాశయంలో మిగిలిపోకూడదు, అరిగిపోవాలి. అరిగిపోయి పెద్ద పేగులోకి వెళ్ళిపోవాలి. అక్కడికి పోయింది ఆటోమేటిక్ గా బయటికి పోవాలి. ఈ కాలంలో ఈ ఉదాహరణకి మనం భారతదేశం తీసుకుందాం. 100-130 కోట్ల మంది జనాభా ఉంటే ఎన్నో కోట్ల మంది ఫ్రీ మోషన్ కాక ఇబ్బంది పడుతున్నారండి, డైజెషన్ కాక ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ తప్పేమీ లేదు, దొరుకుతుంది ఆహారం తింటున్నాం. దీనివల్ల ఏమైతుంది, పొట్ట అనారోగ్యానికి గురవుతుంది, విష పదార్థాల యొక్క నిలయంగా మారిపోతుంది. ఆ పొట్టని డిటాక్సికేషన్ చేయాలి. మన దగ్గర దొరికేటువంటి గట్ హెల్త్ పౌడరు ఈ పొట్టలో ఉన్న విష పదార్థాలను తీసేస్తుంది, రక్త శుద్ధి చేస్తుంది. ఎప్పుడైతే రక్త శుద్ధి అయిందో మిగిలిన పార్ట్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, మనిషి కొంచెం హుషారుగా ఉంటాడు. ఆ జీర్ణాశయంలో ఆహారం మిగలకుండా చేస్తుంది, అంటే అరిగిస్తుంది. అట్లాగే పెద్ద పేగులు ఉంటే ఆహారాన్ని, అంటే వేస్ట్ ని ఆటోమేటిక్ గా బయటికి పంపిస్తుంది. చాలా హ్యాపీగా ఉండవచ్చు. ఆ పౌడర్ తీసుకోవడం కూడా ఒక మామూలు టీ స్పూన్ పౌడర్ ని రాత్రి పడుకునే ముందు ఒక పావు గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని తాగేసి సరిపోద్ది. పథ్యం ఏమీ ఉండదు, అన్ని తినొచ్చు, ఏమైనా తినడు. రోజువారీ మీరు మాంసం తింటారా, నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా, మీరు ఏం తినండి, పథ్యం అవుతుంది. మీకు ఇక్కడ స్టాక్ ఉండొద్దు అంతే. ఎంతెందుకంటే మనం ఆహారం గిన్నెలో పెట్టేసి ఆ కూరలు, అవి కూర కర్రీస్ ఏదైనా ఊరికి 3 రోజులు అదే కుళ్ళిపోద్ది. అవును, కుళ్ళిపోద్ది. మరి పొట్ట లోపల జీర్ణాశయంలో ఆహారం మిగిలి ఉంటే కుళ్ళిపోతానండి, అది ఎడిపోకుండా అరగాలి కదండి. అందుకనే
అవును, తేన్పులు కూడా తెలుస్తూ ఉంటారు. తెలిసిపోతుంది. మధ్యాహ్నం ఆకలి కాదు, రాత్రి సరిగా ఆకలి కాదు, ఏం చేయాలరా, టైం తినాల్సి వస్తుంది, మళ్ళీ ఒంటిగంట తినాలి కదా, అడిగిన అరక్కున్నా తింటున్నాం. అవును, ఆ సమస్యలన్నింటికి విముక్తి కలిగించేటువంటి గట్ హెల్త్ పౌడర్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఎస్. ఇక అలాగే మీరు ఎక్కువగా యాడ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవ్వరు అని చెప్పేసి తెలిసింది, మరి ఇంటర్వ్యూస్ మాత్రమే ఎందుకు ఇస్తుంటారు? మా ఆయనే ఉంది, వాడుకోండి, న్యూ హెయిర్ వచ్చేస్తుంది, ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. కొంతమందికి రాదని ఇందాక చెప్పా కదా, న్యూ హెయిర్ బయటికి రాదు, వాళ్ళు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళు ప్లాంటేషన్ నెక్స్ట్. వాళ్ళు వాడుకుంటే మా వాళ్ళు నష్టపోరానండి? నష్టపోతారు, డెఫినెట్లీ. ఎవరు నష్టపోవద్దు అని విపులంగా చెప్పడానికే ఇంటర్వ్యూస్. యాడ్స్ వల్ల ఎవరు వాడుకోవచ్చు, ఎవరు వాడుకోకూడదు అనేది తెలియదు, ఎవరికి బెనిఫిట్ జరుగుతుంది, ఎవరికి బెనిఫిట్ జరగదు అనేది తెలియదు. అదే వివరంగా చెప్పినప్పుడు ఇంటర్వ్యూస్ మాత్రం తెలుస్తుంది, క్లియర్ గా చెప్తాం కాబట్టి తెలుస్తుంది. ఎస్, మనం వాడుకోవద్దు, డబ్బులు దండగా చేసుకోవద్దు, మేమే చెప్తూ ఉంటాం. సార్ మీ అంత జెన్యున్ గా ఎవరు చెప్పరు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్తుంటారు మాకు. అందుకనే విపులంగా చెప్పి ఎవరికి నష్టం కలిగించకుండా ఉండడం కోసం మాత్రమే. కానీ చాలా మంది మార్కెట్ లో వచ్చిన వాళ్ళలో అందరూ అనుకునేది ఏంటంటే, మాకు ప్రజలతో పనేముంది, మాకు వచ్చిన దగ్గర వస్తే చాలు అన్నట్లు అనుకుంటూ ఉంటారు. యాడ్స్ ఇస్తూనే ఉంటారు, ఎవరు వాడితే ఏముంది అన్నట్లుగా కూడా అనుకుంటూ ఉంటారు. మీరు అన్నది కరెక్ట్. నా వయసు 72 సంవత్సరాలు, ఎంతకాలం బతుకుతా నేను? డబ్బు తీసుకుని ఏం చేసుకుంటా? నాకు ఒక్కతే పాప ఉంది, మ్యారేజ్ అయింది, హ్యాపీగా ఉన్నది. కానీ అందరూ అలా అనుకోరు కదా సార్. నేను డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశే లేదు నాకు, కాబట్టి నేను మోసం చేయలేను అట్లా. సో నాకు డబ్బు ఎక్కువగా అవసరం లేదు, నేను మొదటి నుంచి నిజాయితీగా ఉన్నా, ఇప్పుడు కూడా నిజాయితీగా ఉంటా, నా ప్రొడక్ట్ కూడా నిజాయితీగానే ఉంటుంది. ఎస్. ఇక ఇంతకు ముందు మాట్లాడినట్లు ఒకసారి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీ ప్రొడక్ట్స్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు లేవంటారా పూర్తిగా? ఒక నెల రోజు నుంచి ఆపేసినాం మేడం, ఎక్కువ ధర ఉంటుంది, కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి. ఎవరైనా ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు మన దగ్గర నుంచి. ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఓకే. ఇక చివరగా కేవలం మీ ప్రోడక్ట్స్ కి సంబంధించి ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అంటే కనుక ఏం చెప్తారు? మార్కెట్ లో అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మా ప్రొడక్ట్ చాలా తక్కువ మంది వాడతారు. XY ఆయిల్స్ వాడిన వాళ్ళు, XY దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మా దగ్గరకు వస్తారు, సార్ మాకు బెనిఫిట్ జరగలేదు అని. మేమేందంటే ఖచ్చితంగా చెప్పిన బెనిఫిట్ ఇచ్చి చూపిస్తాము. అయితే మాకు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ప్లే చేస్తారు మీ ఛానల్లో, కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఫేక్ అది ఇది అని చెప్పి. ఎవరు ఆకతాయి పిల్లలు అసాధారణంగా రాస్తుంటారు, అది వాళ్ళకి సంబంధం ఉండదు, ఆయనకి అనిపించింది రాసి పడేస్తారు. నా ఫ్రెండే ఒక ఆయన రాసిండు వేస్ట్ అని చెప్పి. మేము ఒకసారి సిట్టింగ్ చేసినప్పుడు చెప్పి ఎందుకు రాసినారు అంటే, ఏదో రాసేసేలేరా అంటే, కావాలని రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనంతా రేటింగ్ చూస్తూ ఉంటారు, ఎంత రేటింగ్ ఎట్టుంది, కామెంట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి. ఇబ్బంది అవుతుంది. మేమే కామెంట్స్ రాయించుకోవాలనుకుంటే నాకున్నటువంటి బంధువర్గం కానీ, నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కొన్ని వందల కామెంట్స్ రాయించుకోగలుగుతా, ఒక్క కామెంట్ కూడా నేను రాయించుకోలేదు. నా దగ్గర ప్రొడక్ట్ వాడిన వాళ్ళకి నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే 1, 2, 3 ఇట్లా వాడుతూ ఉంటారు అన్నమాట. హెయిర్ ఆయిల్స్ అయితే నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు మీకు బెనిఫిట్ జరిగింది కదా, కామెంట్ రాయండి దీంట్లో అని చెప్పి చెప్తే ఖచ్చితంగా రాస్తారు వాళ్ళు. మేము కామెంట్స్ అది చెప్పా కదా, నేను డబ్బు సంపాదించాలి బాగా అనేది ఏం లేదు, కట్టుకొని పోవాలని నా ఉద్దేశం నాకు లేదు. ప్రజల్ని మోసం చేయకుండా మనకున్న దాన్ని అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి పంచితే చాలు. మేము కోట్లు ఏం సంపాదించలేదు, యావరేజ్ మనకున్న ప్రోడక్ట్ జనానికి ఉపయోగపడితే చాలు అని మా స్టాఫ్ జీతాల వరకు వెళ్ళినా సరిపోతుంది, అంతే మాకు కావాల్సింది. ఓకే. ఎస్. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని కూడా ఇక్కడ దాకా వచ్చి స్టూడియోకి వచ్చి కూడా మీరు చాలా డీటెయిల్స్ మీ ప్రోడక్ట్స్ గురించి అలాగే చాలా మంచి విషయాలు కూడా మాట్లాడి క్లియర్గా ప్రజలకు ఇప్పుడు ఉన్న సమస్యలతో బాధపడుతుంటారు చాలామంది, మీరు చెప్పిన గట్ హెల్త్ కానీ అలాగే హెయిర్ ఫాల్ కానీ అలాగే టూత్ పౌడర్కి, సో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి రామారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా బెనిఫిట్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే వారైతే తీసుకురావడం జరిగింది. ఒకటి గట్ హెల్త్ కి సంబంధించి, అలాగే టూత్ పౌడర్ కి సంబంధించి, అలాగే బట్టతల హెయిర్ ఫాల్తో ఎవరైతే బాధపడుతున్నారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా మంది ఈ సమస్యలతో ముఖ్యంగా బాధపడుతూ ఉంటారు.
సో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కింద కాంట్రాక్ట్ అవ్వచ్చు, స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసి ఎంఆర్ హెయిర్ అండ్ బ్యూటీ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే వారి కనుక ముందుగా బట్టతలకు సంబంధించి ముఖ్యంగా ఫోటోలు పంపించినట్లయితే వాళ్ళు మీకు అవకాశం ఉన్నట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్కి ఇన్వైట్ చేస్తారు, రమ్మని అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక టూత్ పౌడర్ కి సంబంధించి ఇంకా గట్ హెల్త్ పౌడర్ కి సంబంధించి కూడా 1 కాంటాక్ట్ అయితే కనుక మీకు త్రూ ఆన్లైన్ లో మీరు తెప్పించుకొని కూడా వాడొచ్చు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యడం ఎలా అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ కార్యక్రమం. స్టే ట్యూన్.